హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్. నమస్తే అండి. నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా ఉన్నాయి కామెంట్స్లో తెలియచేయండి నా వీడియోలు. అలాగే మొదటి నుంచి చివరి దాకా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక ఈరోజు వీడియో మరువం, దవనం, అలాగే మాసుపత్రి, ఈ మూడు మొక్కలు ఈ ఎండాకాలం ఎలా కాపాడుకోవాలి, ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి వాటికి అన్నది నేను చూపిస్తున్నా. అయితే నా దగ్గర దవనం లేదండి, మాసుపత్రి, మరువం ఉన్నాయి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మా నేల మీద పాతికి ఉంటాయి కదండి, పాతుకుని ఉంటాం కదా, అలాంటప్పుడు వాటిని ఎండాకాలం ఎలా కాపాడుకోవాలో ఆ మొక్కలను అన్నది చూపిస్తున్నాను ఈ వీడియోలో. మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి, ఇది మాసుపత్రి అండి, మాసుపత్రి మొక్క అన్నమాట. ఇది అంట్లు కూడా పక్కన వస్తున్నాయి నాకు. పక్కన ఉన్న చామంతి, చిట్టి చామంతి. అయితే ఇప్పుడు ఇది నేల మీద పాతుకున్నాను. నేల మీద పాతుకున్న వాటిని మనం పైన ఇలా పెద్దగా ఉన్న చెట్ల కింద పాతుకుంటే సమ్మర్లో వాటికి కొంచెం నీడ తగిలి, ఈ చెట్టు నందివర్ధనం చెట్టు, మందారం చెట్టు నీడ ఉందన్నమాట. ఇది అలా పెద్ద చెట్ల కింద నాటుకుని, అంటే పొద్దున్న ఎండ తగులుతూ కాస్త నీడ పట్టున ఉన్నది అనుకోండి, మొక్క పాడవకుండా ఉంటుంది, ఎండకి వడిలిపోదు, ఫ్రెష్గా బుష్గా మొత్తం పాకుతూ ఉంటుంది. అలాగే దీని విత్తనాలు ఇలా ఉంటాయండి. మాసుపత్రి మొక్క పువ్వు ఇది, తర్వాత విత్తనం తయారవుతుంది, ఇలా ఉంటుందన్నమాట, పువ్వు తయారవుతుంది. ఇదంతా మొక్కే, మాసుపత్రి మొక్క. పక్కన ఇదిగోండి అంట్లు వస్తున్నాయి. దీన్ని ఇలా నేలలో పెట్టుకున్న మొక్కకి ఇలాంటి పెద్ద మొక్కల కింద నాటుకుంటే పాడవకుండా ఎండ వేడి నుంచి తట్టుకోగలం. అలాగే మరువం మొక్క నేల మీద పాతుకున్నా ఇలాగే పాతుకోండి. వర్షాకాలం ముందు కొనుక్కొని పెట్టుకుంటే కనుక ఇలాంటి పెద్ద చెట్ల కిందే పాతుకుంటే ఇలాగా ఉంటుంది. అయితే నేను పాట్లో పెట్టుకున్నాను, అది నీడ పట్టున పెట్టాను, అది చూపిస్తాను. అయితే రెండింటికి ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అన్నది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది నేను కొమ్మ ద్వారా పెట్టుకున్న మరువం మొక్క అండి. ఈ ఎండాకాలం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దీన్ని. మాసుపత్రి కంటే ఇది తొందరగా చనిపోయే అవకాశం, వేడికి తట్టుకోలేదు అసలు. అయితే ఇది కొంచెం ఇలాగా షేడ్లో నీడ పట్టును పెట్టాను అన్నమాట, పొద్దున్న ఎండ తగిలే విధంగా పెట్టాను. రెండింటికి ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలని చూపిస్తా. అయితే దవనానికి కూడా ఇదే లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చండి. 20 రోజులకు ఒకసారి ఇస్తే ఫ్రెష్గా ఉంటుంది, ఎండవేడిని తట్టుకుంటుంది. 1 లీటర్ వాటర్లో మనం ఉల్లిపాయలు వాడేస్తాం కదండి, పాడైపోయినవి ఉంటాయి, ఆ పాడైపోయిన ఉల్లిపాయలు కానీ, కుళ్ళిపోయిన ఉల్లిపాయలు కానీ, ఉల్లిపాయల తొక్క కానీ 1 లీటర్ వాటర్లో 1-2 రోజులు నిల్వ చేయాలండి. నిల్వ చేస్తే ఇలా ఉంటుంది. అయితే ఇంకొక లీటరు వాటర్ తీసుకున్నాను, అంటే ఇది వాన నీరు అన్నమాట, వర్షం పడ్డప్పుడు సేవ్ చేశాను, ఆ వాటర్ వాడుతున్నాను. మామూలు వాటర్ అయినా సరే వాడచ్చు. ఇందులో ఈ వాటర్ కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుని మొక్కలకి ఇవ్వాలి. ఇది అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి, చలవ చేస్తుంది. ఉల్లిపాయ తొక్కలు కదా, ఈ నీరు చాలా పోషకాలు ఉంటాయి, ఐరన్, జింక్ అవి ఉంటాయి అన్నమాట. ఈ వాటర్లో కాల్షియం కూడా ఉంటుంది. ఈ మొక్కకి చాలా వేడి నుంచి తట్టుకునేందుకు, బలాన్ని ఇవ్వటానికి ఈ నీరు చాలా ఉపయోగపడుతుంది. ఈ నీరు మనం ఒక చిన్న మొక్క అయితే డబ్బా, అర డబ్బాని ఇవ్వాలి. పెద్ద మొక్క అయితే కనుక డబ్బాడు ఇవ్వాలన్నమాట. అలా రంగు ఇలా మారుతుంది. ఇప్పుడు ఈ చిన్న మొక్క కదా, అయితే నీడ పట్టును పెడుతున్నాం కాబట్టి ఈ మొక్కకి 3 రోజులకు ఒకసారి ఇవ్వాలండి వాటరు. రోజు ఇవ్వకూడదు, ఎందుకంటే తేమ ఉంటుంది కాబట్టి, ఎక్కువ ఎండ తగలదు కాబట్టి 3 రోజులకు ఒకసారి ఇవ్వండి. అదే ఎండలో ఉన్న మొక్కకైతే కొంచెం 1 డబ్బాడు పూర్తిగా ఇవ్వాలి, రోజు ఇవ్వాలి. ఎందుకంటే మనం ఎండలో ఉంటుంది, పొద్దున్న ఎండన్నా తగులుతుంది కదా, వేడిగా అయినా సరే మొక్కకి నీరు ఇంకిపోతుంది, భూమిలో తేమగా ఉంటుంది, తేమ తగ్గిపోయి డ్రైగా ఉంటుంది. అందుకని ఈ నేల మీద ఉన్న మొక్కకి పొద్దున్న సాయంత్రం 2 పూట్ల ఇవ్వాలి. కుండీలో ఉండి నీడ పట్టును పెట్టుకున్న మొక్కకైతే 3 రోజులకు ఒకసారి మాత్రమే ఇవ్వాలి. ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియోలు చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఈ టిప్స్ పాటించండి.